నమస్తే డిఆర్పి న్యూస్కి స్వాగతం. భర్త చనిపోయిన మహిళలకు వచ్చే పెన్షన్ డబ్బులు నిలిపివేసిన ఓ బ్యాంక్ అధికారి. రైతు చనిపోతే ఆ బ్యాంకు రుణం మాఫీ అవ్వాలి. కాని చదువురాని రైతు భార్యకు అప్పును బదిలీ చేసిన బ్యాంక్ అధికారి. బ్యాంకు వారి లీలలు చూడతరమా అన్న విధంగా ఓ బ్యాంకు మేనేజర్ చేస్తున్న తంతు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతుకు రుణమాఫీ చేస్తున్నట్లు ప్రకటనలు ఇస్తున్న వాటిని పట్టించుకోని బ్యాంక్ అధికారి రైతు భార్యకు వస్తున్న పెన్షన్ అప్పు కింద జమ చేసుకున్న వైనం. బ్యాంకు చుట్టూ రైతు భార్య ప్రదక్షిణాలు చేస్తున్న క్రాఫ్ట్ లోన్ కట్టు. అప్పుడే రుణమాఫీ అయినని పెన్షన్ డబ్బులు ఇవ్వడం అయినా అంటూ హుకుం జారీ చేస్తున్న బ్యాంకు మేనేజర్. చదువురాని ఓ ఒంటరి మహిళపై బ్యాంకు అధికారి కర్కశ్యం. చదువురాని వారిపై తమ అధికారం చూపిస్తూ అమాయకులను ఏడిపిస్తూ తమ ప్రతాపం చూపిస్తున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని తనకు న్యాయం చేయాలని కోరుకుంటున్న బాధిత మహిళ. పింఛన్ రాటాలు ఇచ్చారు. మా సంవత్సరం కానుంచి నా భర్త చచ్చిపోయిన కానుంచి ఇచ్చారు. సంవత్సరం కానుంచి మేనేజర్ పింఛన్ ఆఫ్ చేశారు. ఇప్పుడు నాకు ఇబ్బంది అవుతుంది సార్. మందులు వాడతాను, థైరాయిడ్ అయింది నాకు. ఆపరేషన్ చేయాలన్నారు. 20,000 ఇక్కడ ఆగిపోయినాయి, 24,000 ఆగిపోయినాయి. ఇయ్యండి సారు, ఒక్కసారి ఇయ్యండి సారు, సంవత్సరానికి ఇంత కడతామన్నా కూడా అస్సలు ఇయ్యనంటే ఇయ్యనంటాను సార్. 1,50,000 కట్టమ్మా అంటాను. అది ఓళ్ళు తీస్తాడట కడితే, లేకపోతే తీయను అంతే పో అంటాను. ఎందుకు మార్చారమ్మా నీ పేరు మీద? మా భర్త చచ్చిపోయిండు, నీకు మాఫీ అవుతాయి, మళ్ళీ నీకు లోన్ వస్తుందని చెప్పిర్రు సార్. సరేలే లోన్ వస్తుందని నేను ఆశ, నాకు తెలియదు కదా సార్. ఇవన్నీ నేను పెట్టిన సంతకం పెట్టినాక ఇప్పుడు 1,50,000 అయినా ఒక్కసారి కట్టు, పోలు తీస్తా, లేకపోతే తీయనమ్మా, నీకు రావమ్మా డబ్బులు. నువ్వు ఎంతసేపు మొత్తుకున్నా రావు. ఈ బ్యాంక్ ఏపీజీ బ్యాంక్ సార్ అని అంటారు సార్. నాకు ఇబ్బంది అవుతుంది, నేను హాస్పిటల్ చూపించుకోవాలా, ఏ ఖర్చు అయినా ఇక నాకు ఎట్లా వస్తాయి సార్. డబ్బుల మీదే నేను ఆధారపడి ఉంటాను. నాకు ఇబ్బంది.